అందరం కలిసికట్టుగా స్వచ్ఛ రాజమహేంద్రవరాన్ని నిర్మించుకుందామని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆర్ఎంపీ స్వచ్ఛతోత్సవంలో భాగంగా కోటి లింగాల ఘాట్ వద్ద జరిగిన శ్రమదాన్ ఘాట్ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చీపురు పట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. గోదావరి నది పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు నదిలో పారవేయటం వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వివరించారు. ఎంహెచ్ఓ వినూత్న మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛోత్సవ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పెక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రజలందరూ చైతన్యంతో ముందుకు వచ్చి కోటి లింగాల ఘాట్ క్లీనింగ్ లో భాగస్వాములు కావడం సంతోషదాయకమన్నారు. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు దాలిపర్తి వేమన, యానాపు యేసు, మాస్టర్ రాజు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఈఈ మదర్ షా అలీ, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, బీజేపీ నాయకులు తగరం సురేష్ బాబు, వీరాంజనేయులు, రుక్కు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆలోచనతోటి యువత, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా, మేధావులందరూ కూడా ఒక ఆలోచనతోటి ఒక వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, మన ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా పరిశుభ్రం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. రాబోయేవి గోదావరి పుష్కరాలు కనుక ఆల్రెడీ మన ఇటు రాజమహేంద్రవరం కార్పొరేషన్ కానీ కొవ్వూరు మున్సిపల్ పరిధిలో కానీ కొంచెం చూడటానికి అపరిశుభ్రంగానే ఉందని చెప్పాలి. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే ఇంతమంది చైతన్యమయ్యి ఈరోజు మన కోటిలింగ పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ఈ ప్రాంతంలో చూస్తే ఇక్కడి నుంచి ఆ శుభ్రత అనేది ప్రారంభమైంది. చాలా నీట్గా ఉంది. వినీత మేడం గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అలాగే స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామి అవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మన ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి సంవత్సరం మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఆ చివరి అడుగులు వేయాలంటే కేవలం నగరపాలక సంస్థ ఒక్కటే మేము ప్రయత్నిస్తే ఏమీ చేయలేం. ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగం కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రజలని, నగరపాలక సంస్థని, ప్రజానికాన్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రతి ఒక్క కేటగిరీని ఇన్వాల్వ్ చేసేలాగా ఈ స్వచ్ఛోత్సవ అనే కార్యక్రమాన్ని పెట్టాం. ఇది కేవలం అంటే ఒక నెలే ఉంటుందా అని కూడా కొన్ని విమర్శలు కూడా వింటున్నాము. బట్ ఇది ఒక నెల 2 నెలలు అన్నది కాదు, ప్రజలకి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ 1 మంత్ డ్రైవ్ అనేది టేకప్ చేసుకుంటున్నాం. దీని తర్వాత ఇది రెగ్యులర్ ప్రాసెస్ కావాలి. మనకి కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోండి అని రోజు ఫోనుల్లో మనకి కాలర్ ట్యూన్ ఫస్ట్ వచ్చేది అదే. అది కేవలం కొంతకాలం వచ్చి ఆగినా మనం స్టిల్ ఇంకా పెట్టుకుంటున్నారు చాలా మంది. అంటే ఏంటి, ప్రతిసారి మనకి చెప్పనవసరం లేదు, మనకి ఒక హ్యాబిట్ అలవాటు చేశారు. ఆ హ్యాబిట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి.